అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఎన్నాళ్ళకెన్నాళ్ళకి. రచన పోరంకి దక్షిణామూర్తి గారు. మరి కథలోకి వెళ్దామా? అప్పుడే ఎండెక్కింది. కుళాయి బంద్ అయిపోయింది. పని మనిషి ఇంకా రాలేదు. పాలవాడు పత్తాలేడు. ఆయన గారు మంచమే దిగలేదు. పిల్లలు ఎటుపోయారో ఏమో. వేడి నీళ్లు మరిగిపోతున్నాయి. ఒక్కళ్ళు స్నానానికి రారు. ఒక్కళ్ళు చెప్పిన మాట వినిపించుకోరు. ఏం సంసారమో ఏం బ్రతుకో అని విసుక్కుంది భార్గవి. భార్గవి భూదేవి కాదు మరి, ఓరిమి పట్టడానికి. ఉద్యోగం చేసుకునే ఇల్లాలు. ఉద్యోగంలో రాసి రాసి అలసిపోతుంది. ఇంట్లో చేసి చేసి అలసిపోతుంది. బస్సుల కోసం కాసి కాసి అలసిపోతుంది. ఇంకా సుఖమే ఉంటుంది. సంతోషం ఎక్కడిది? పిల్లలిద్దరూ రాలుగాయలు. మొగుడు ఒక కొరకరాని కొయ్య. ఇక్కడి చెంబ అక్కడ పెట్టేవాళ్ళు లేరు. అంచేత మొగుడు మీద విసుక్కుంటుంది. పిల్లల్ని ఎప్పుడూ కసురుకుంటుంది. ఇంతకంటే వెట్టి చాకిరి నయం అని సణుక్కుంటుంది. విశ్వాసం లేదు మనిషికి. అయ్యో నా కోసం కష్టపడుతోందే అన్న ఆలోచన లేదు. జీతం రోజున మాత్రం ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తారు. ఆయనకు కావాల్సింది నేను నా సుఖము కాదు. పొద్దున్నే ఓ కప్పు కాఫీ, 12 పేజీల పేపరు, వేళకు టిఫిన్లు, టీలు, నాకొచ్చే జీతం, పేకాట, గుర్రపందాలు. నేను కాబట్టి కాపురం చేస్తున్నాను కానీ మరొకత్త అయితే ఏనాడో విడాకులు ఇచ్చేసి ఉండును అంటూ తన ఔదార్యాన్ని తను గుర్తు చేసుకుంటుంది భార్గవి. ఇలా పొద్దున 2 సార్లు, సాయంత్రం 2 సార్లు గుర్తు చేసుకుంటుంది. సెలవు రోజున మరో 2 సార్లు అదనం. పిల్లల్ని బడికి తరిమి ఆయన గారిని ఆఫీస్కు తోలి తన ఇంట్లో నుంచి బయటపడేసరికి బస్సు బయలుదేరుతూనే ఉంటుంది. ఉరుకులు పరుగులు లేకుండా ఒక్కరోజు జరగదు కదా. భార్గవికి బస్సులో ఒంటికాల మీద నిలబడటానికి చోటు దొరికింది. తనకన్నా చిన్నవాళ్ళు, కాలేజీ పిల్లలు కులాసాగా కూర్చుని సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏ చీకు చింత లేదు కదా. వాళ్ళ కళ్ళల్లో ఎంత ఉత్సాహం, వాళ్ళ మొహాల్లో ఎన్ని చిరునవ్వులు. తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. జీవితం ఎంత హాయిగా ఉండేది తనకి. ఎంత అందంగా కనిపించేది. అందరితో ఎంత కలుపుగోలుగా ఉండేది. ఎంత చలాకీగా తిరిగేది. నువ్వు చిరునవ్వుల సిరిమంతురాలవే అనేవాడు మావయ్య. ఆ రోజులన్నీ ఏమైపోయాయి? ఈ సంసారంలో పడ్డాక అందరిలా హాయిగా తను నవ్వుతూ బతకలేకపోతోందే. పక్కనున్న ఆవిడ కాలు తొక్కేసింది. నరాలు జివ్వుమన్నాయి. ముఖం చిట్లించుకుని కొరకొర చూసింది భార్గవి. సినిమా కబుర్లు చెప్పుకుంటున్న పడుచు పిల్లలు ఇంకా నవ్వుకుంటూనే ఉన్నారు. ఇంకెంతకాలం ఈ నవ్వులు? సంసారంలో పడ్డదాకానే అంటూ మొహం తిప్పేసుకుంది. కొంత అసూయ, కొంత జాలి, మరికొంత ఉడుకుమొత్తనం. భార్గవి బస్సు దిగి 2 పర్లాంగులు నడిస్తే గానీ ఆఫీస్ రాదు. ఎదురుగా ఒక రిక్షా వస్తోంది. రోజు ఆ రిక్షా అదే వేళకి ఎదురొస్తూ ఉంటుంది. అందులో కూర్చున్న ఆవిడ తలంచుకుని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఉద్యోగస్తురాలి మళ్ళీనే ఉంది. అయినా ఎందుకో ఆ కులుకు. అదొక అలంకారం అనుకుంటుంది కాబోలు. నా ఉద్యోగం లాంటి ఉద్యోగం, నా సంసారం లాంటి సంసారం అయితే ఆ కులుకు ఏమవుతుందో అప్పుడు చూడాలి. ఆవిడ చూస్తుంటే కళ్ళు కుట్టే మాట నిజం. ఆవిడని తలుచుకుంటేనే సీరియస్గా ఆఫీసులో అడుగు పెడుతుంది భార్గవి. రోడ్ల మీద కార్ల రోదా, పక్క గదిలో టైప్ మిషన్ల చప్పుడు, గరగరమంటూ పాతకాలపు పంక, ఆఫీసర్ గదిలోంచి మాటి మాటికి కాలింగ్ బెల్ మోత, వీటి మధ్య సీరియస్గా పనిచేసుకుంటున్న భార్గవికి ఎండాకాలం మీద మరొకసారి కోపం వచ్చింది. బయట నిప్పులు చెరుగుతోంది. కిటికీలకి గుమ్మాలకి చీకిపోయిన తడకలు, కరెంటు పోయి ఉడకబెట్టేస్తోంది. ఆఫీసర్ అడిగిన అర్జెంటు ఫైల్ కనిపించడం లేదు. గొంతు తడారిపోయింది. తన మంచినీళ్ళ గ్లాసు రోజీ పట్టుకుపోయి అంతకీ తెచ్చివ్వదు. తెప్పించుకుందామంటే పిలిస్తే పలికే ఫ్యూన్ ఒక్కళ్ళేడు. చిచి, వెధవ ఆఫీసు, వెధవ ఉద్యోగం అని విసుక్కుంది భార్గవి. మరొకత్తైతే ఈ పాటికి రాజీనామా ఇచ్చేసిపోయేది అని నమ్మకంగా అనుకుంది. ఆఫీసర్ దగ్గర నుంచి ఆ ఫైల్ కోసం మళ్ళీ కబరు. బల్ల మీద లేదు, బీరువాలో లేదు. ఏమైందో తనకు తెలియదంటే ఆఫీసర్ ఒప్పుకోడు. ఎలా చచ్చేది అనుకుంటూ తన మీద, ఫైల్ మీద, ఆఫీసర్ మీద, ఆయన కాలింగ్ బెల్ మీద విడివిడిగాను ఉమ్మడిగాను కూడా విసుక్కుంది. పళ్ళు పటపటలాడించుకుంటూ, మొహం మటమటలాడించుకుంటూ, ఉస్సురుమంటూ
కొంగుతో చెమట తుడుచుకుంటూ బల్ల చుట్టూరా తిరుగుతోంది భార్గవి. అదేమిటండి ఫైళ్ళ రాసి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారేమిటి అంటూ పని కట్టుకుని పద్మనాభం పలకరిస్తుంటే ఇంకా చిరచిరలాడింది. గోబర్ గ్యాసు ఫైల్ కనిపించడం లేదు అంది ముక్తసరిగా. మరి చెప్పరే మీనాక్షి గారు బల్ల మీద ఉంది కదా అని అతను అనేసరికి సదరు మీనాక్షి గారు మొహం చిట్లించుకుంది. అది నా దగ్గర ఎందుకుంటుంది అని సాగదీసుకుంది. వెంకటగిరి చీర జరీ అంచు సరి చేసుకుంటూ నిన్న పాండురంగం దగ్గర చూశాను, అడుగుతానుండండి. హడావిడిగా వెళ్ళిపోయాడు పద్మనాభం. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలా. రోజీ గదిలో కూర్చొని టీ చప్పరిస్తూ తీరిగ్గా కబుర్లు చెప్తున్నాడు. చి ఈ మగాళ్ళంతా ఇంతే అనుకుంది భార్గవి. అప్పుడే అరగంట దాటిపోయింది. ఫైలు కనిపించలేదు. పాండురంగాన్ని అడిగింది. సుందరి దగ్గర చూసింది. సులేమాన్ బల్ల మీద చూసింది. రాజామణిని కూడా అడిగింది. ఆ ఫైలు పేరెత్తేసరికి అందరూ ముక్కు మూసుకోవడం మొదలెట్టారు. అసలే తనకు పౌరుషం ఎక్కువ, ఎవడి చేతో మాటపడదు. అంచేత ఈ వెధవ ఫైలు నా ప్రాణానికి వచ్చిందని మరోసారి విసుక్కుంది. ఏమమ్మా ఇంకా దొరకలేదా అంటూ వచ్చారు సూపరింటెండెంట్ సుబ్బారావు గారు. చూస్తూనే ఉన్నారుగా అంటూ కట్టె విరిచినట్టు సమాధానం చెప్పింది. చూడమ్మా ఇలాంటప్పుడే ఓర్పు ఉండాలి. ఆ ఫైల్ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళిపోయారు సుబ్బారావు గారు. ఆయన మాటల్లో హేళన ఉందని భార్గవి అనుమానం. కొరకొర చూసింది. బల్ల మీద పరిచిన ఫైళ్ళన్నీ పక్కకు దోసేసి వ్యానిటీ బ్యాగ్ తీసుకుని విసవిస బయటికి నడిచింది. గేటు దాటాక నడక మందగించింది. ఎదురుగా రిక్షా. రోజు తను పొద్దుటి వేళ చూసే రిక్షా తన దగ్గరకు వచ్చేసరికి చటక్కన తలెత్తింది. ఎన్నడూ మాయని చిరునవ్వుతో ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే మొహం ఒకటి ఇన్నాళ్లకు చూసింది భార్గవి. తను కూడా అలా ఎందుకు ఉండలేకపోతోంది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ హాయిగా కలిసిమెలిసి ఉంటూ నలుగురితో ఆనందం ఎందుకు పంచుకోలేకపోతోంది. భార్గవి సీరియస్గా ఆలోచిస్తోంది. అందం, డబ్బు, హోదా, అధికారం, చదువు, ఆరోగ్యం అందరికీ సమానంగా ఉండవు. అవి లేని వాళ్ళు కూడా తనకన్నా హాయిగా ఉన్నారు. ఉన్నవాళ్ల మీద అసూయ, లేని వాళ్ళ మీద చులకన భావం ఎందుకు తనకి ఎవరేం అన్యాయం చేశారు? అయినా ఈ ప్రపంచంలో తన ప్రత్యేకత ఏముంది? ఏమీ లేదని ఇప్పుడు తెలుస్తోంది. తనకు సుఖం లేదని ఎందుకు అనుకోవాలి? అసంతృప్తి ఎందుకు? అసూయలు ఎందుకు? అసహనం ఎందుకు? అందరూ తనను చూసి గేలి చేస్తున్నట్టు, తన మీదే పగబట్టినట్టు, తనను బాధించడమే వాళ్ళకు పనైనట్టుగా ఊహించుకుని బతుకు ఎంత నరకం చేసుకుంది. తనకు లేనిదేమీ లేదు, జీవితాన్ని గురించిన అవగాహన తప్ప. ఎంత పొరపాటు పడ్డాను, జీవితంలో ఎంత నష్టపోయాను. కష్టపడుతున్న మాట నిజమే కానీ ఎవరి కోసం? తన వాళ్ళ కోసం. ఇంటి పని ఏ ఇల్లాలకి తప్పుతుంది? అది వెట్టి చాకిరీ అనుకోవటం ఎంత అజ్ఞానం. ఆఫీసులో వాళ్ళు నిజంగా ఎంత మంచివాళ్ళు. తన ఒంటెత్తుతనాన్ని చిరాకుని ఎంత సహిస్తున్నారు. లోపం ఎక్కడా లేదు, తనలోనే ఉంది. ప్రపంచం తన ఒక్కతి కోసం కాదు, అందరిలో ఒక్కతిగా బతకటం కోసం, అందరిలో హాయిగా ఉండటం కోసం. చిరునవ్వుల సిరిమంతురాలివే నువ్వు, ఆ సిరి పోగొట్టుకోకు సుమా అంటూ చిన్నప్పుడు మామయ్య అన్నదానికి అర్థం ఇప్పుడు తెలిసింది. భార్గవి మనస్సు తేలికపడింది. వాతావరణం చల్లబడింది. ప్రపంచం అందంగా కనిపించింది. తనలో తను ముసిముసి నవ్వులు నవ్వుకుంది. అదండి, అది ఫ్రస్ట్రేషన్ అనమాట. నిజంగా ఆ భర్త ఇంట్లో పట్టించుకోరని, వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు, ఇలాంటివన్నీ ఫ్రస్ట్రేషన్లు. కంపెనీలో కూడా, ఆ ఆఫీసులో కూడా అలాగే అన్నీ బాధలు పడుతూ ఉంటుంది. కానీ చివరికి ఏమనుకుంది? ఎప్పటికైనా మనిషి రాజీ పడక తప్పుతుందా? తప్పదు. ఎన్ని చేసినా మళ్ళీ చివరికి రాజీ పడిపోతూనే ఉంటాడు. సాయంత్రం అయ్యేసరికి ఏముందిలే, ఇక మనం పిల్లల కోసమేగా సంపాదించేది, మన భర్త కోసమే కదా, లేకపోతే మన భార్య కోసమే కదా, మన కుటుంబం కోసమే కదా, ఇలా అనుకుని మళ్ళీ అన్నీ సర్దిపుచ్చుకుని మా బాసేగా అంటే అన్నాళ్లే ఎక్కడికి పోతాడు, మళ్ళీ రేపొద్దున ఆయన దగ్గర పని చేయాల్సిందే నేను, నాకెందుకు వచ్చి నీకు అలా అని చెప్పని అలాగా ఉంటుందండి అలాంటి స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.